గాయస్ ఇది జస్ట్ బ్రోమో. మీరు లాస్ట్ వరకు చూడండి గాయస్, మీకే అర్థం అవుతుంది. హలో, నమస్తే గాయ్, వెల్కమ్ బ్యాక్ టు సంతీత్ 16. గాయస్ ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నా అంటే మన ఇంద్రమ్మ ఇల్లు చూపిపోతున్నాం, అంటే హోమ్ టూర్. చూద్దాం ఆడ ఇల్లు ఎట్లున్నది, ఎలా ఉన్నది మొత్తం చూపిపోతున్నాం. నేనైతే అక్కడ పోయి నాకు పర్మిషన్ అడిగి తీసుకోవాలా, నాకు అక్కడ ఊరు తెలియదు, ఇల్లు చూపిస్తారా అడిగిపోయినాక సరే చలో. గాయత్ ఒక దగ్గర ఆయన గాయస్ అయితే ముగ్గురు తమ్ముళ్ళు కనిపించారు. అయితే ఆ తమ్ముళ్ళని పర్మిషన్ అడిగిన, అరే ఇల్లు ఊపిస్తావారా, ఇట్లా వీడియో తీసుకుంటారా అంటే తరా వచ్చి తీసుకోవాలని అన్నాడు. చలో గాయస్ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాం. చూడండి గాయస్ ఇక్కడ గేట్ ఉన్నా అన్నమాట, మనం ఇంకా లోపలికి వెళ్ళాలా. చూడండి గాయస్ ఇదే ఎంట్రీ అన్నమాట. ఇప్పుడు గేట్ లోపల నుంచి మనం పోతున్నాము. చూడండి గాయస్ ఇంటి బయట ఇట్లున్నా అన్నమాట, చూస్తున్నారా గాయస్. మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. నేను పర్మిషన్ ఇస్తారా ఇయ్యారా అని ఫైనల్ అయితే ఒప్పుకున్నారు గాయస్, సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. చలో గాయస్ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాం. చూడండి గాయస్ ఇది బెడ్రూమ్ ఇది, చూస్తున్నారు గాయస్ ఇది బెడ్రూమ్ ఇది. మొత్తం చూడండి గాయస్ సామాన్లు కూడా చాలా కనిపిస్తున్నాయి. మొత్తము సామాన్లు అయితే నిండిపోయినాయి. ఇక్కడ గాయస్ 2 రూములు ఉన్నాయి గాయస్, ఒక బెడ్రూమ్ ఒకటి కిచెన్. ఇల్లు కూడా చాలా అందంగా చూపిస్తుంది కదా గాయస్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటాయని. ఇప్పుడు కిచెన్ ఉంది ఇక్కడ, చూడండి గాయస్ కిచెన్ దగ్గర చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అయినా కానీ ఇల్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. అప్పుడు ఎప్పుడు నేను స్కూల్ ఉన్న గాయస్ 8th లో 9th లోనో నేను ఇంద్రమ్మ ఇల్లు చూడండి గాయస్, దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి బాత్రూమ్ చూడండి గాయస్. గాయస్ ఇక్కడికే లాస్ట్. ఇంద్రమ్మ ఇల్లు ఎట్లుందో జర కామెంట్ చేయండి గాయస్. గాయస్ ఒక్క బ్లాక్ లో మొత్తం 32 మంది ఉంటురంట. చూసినారా గాయస్, ఇదే మొత్తం బిల్డింగ్ అంతా. చూడ గాయస్ మొత్తం టోటల్ ఈడ ఎన్ని ఫ్లాక్స్ ఉన్నాయంటే 141. మొత్తం జనాలు ఎంతమంది ఉంటారు అంటే 4512, 4512. ఒక్క బ్లాక్లో 32 మెంబర్స్. మొత్తం టోటల్ అయితే 4512 మంది ఉన్నారు ఇక్కడ. ఇదంతా ఇంద్రమ్మ ఇల్లే గాయస్. చూస్తున్నా గాయస్ ఈ నుంచి ఆ కునాకు వరకు ఉన్నది. గాయస్ ఈ లొకేషన్ ఎక్కడంటే మన హైదరాబాద్లో మన బండ్లగూడ ఆచి కాని దగ్గర. గాయస్ ఇప్పుడు మేము లాస్ట్ కొనాక్ దగ్గర పోతున్నాం, ఎందుకంటే అక్కడనే లాస్ట్ బ్లాక్ 141. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము 141 దగ్గరకే. సో గాయస్ ఇక్కడ కూడా గల్లీ తిరగాల. చూడండి గాయస్ లాస్ట్ ఇదే బ్లాక్ 141. గల్లీ తిరుగుదాం గాయస్. గాయస్ మనం పోతుండే అన్ని బ్లాక్ నెంబర్లే కనిపిస్తాయి. ఈ బిల్డింగ్లలో మొత్తం బ్లాక్ నెంబర్లే కనిపిస్తాయి. కానీ గల్లీలు అయితే చాలా ఉన్నాయి. ఈ గల్లీలు అయితే నేనే పురాణ అయిపోయినాయి, ఏం గల్లీలు రా బాబు. సో గైతే ఆ తమ్ముళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ తమ్ముళ్ళని పిలిచిన రంటారే ఆకు నాకు దగ్గోదామంటే సరే వస్తామన్నా అని చెప్పిండు. సరే కానీ తమ్ముళ్ళు ఏడికంటే ఆడికి వస్తారు, ఇలాగనే సపోర్ట్ చేయాలా. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. చూడండి కదా ఆ తమ్ముళ్ళు ఇంతవరకు ఎప్పుడు బండి ఎక్కాలంట, ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఎక్కిరంట, మళ్ళీ ఇంతవరకు ఎక్కలంట. వాళ్ళు కూడా ఖుషి అయ్యారు, అన్న చాలా రోజుల తర్వాత అన్న బండి ఎక్కినా, ఎప్పుడో ఒకసారి ఎక్కినా. తమ్ముళ్ళు ఎట్లా చదువుతారో అదొక్కటే అడగలే, మిగతా అన్నీ మంచిగా అనిపించింది నాకైతే తమ్ముళ్ళు. సరేనా గైస్ మనం గల్లీ చూపిస్తే ఇంకెన్నో ఇక వీడియోలు ఎత్తి అయిపోతుంది. అయినా కూడా ఏం లేదు గాయస్, ఇక ఇక్కడికే అయిపోయింది. మొత్తం గల్లీ తిరిగితే చాలా ఉన్నాయి. గల్లీ తిరిగితే గైస్ ఈ వీడియోకి లైక్ చేయండి గైస్. నేను టార్గెట్ అయితే 1K లైక్స్ రావాలని కోరుకుంటున్నా. కొత్త చూసిన వాళ్ళు జర లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకు మంచి వీడియోలు తీసుకొని వస్తా ఉంటా.